హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో మనం ముందుగా చిన్నప్పుడు ఒక కాకి కథ విన్నాం కదా. అదే కాకికి దాహం వేస్తుంది, కుండలో కొన్ని నీళ్ళు మాత్రమే అడుగున ఉంటాయి. సో ఒక్కొక్క రాయి వేస్తూ తన వాటర్ని పైకి తీసుకొచ్చుకొని తాగుతుంది. ఆ కాకి కథ విన్నాం కదా. సో ఇప్పుడు అలాంటిదే ఇంకొక కాకి కథ మీకు చెప్దామనుకుంటున్నాను. సో అనగనగా ఒకరిలో ఒక కాకి ఉండేది. తనకి పిల్లలు ఉన్నాయన్నమాట. కొన్ని పిల్లలు ఉన్నాయి, అంటే గుడ్లు పెట్టింది, పిల్లలు ఉన్నాయి. అట్లనే ఆ కాకి పిల్లలే కాకుండా పక్కన ఇంకొక పావురం ఉండే. ఆ పావురం గుడ్లు పెడుతుంది అనమాట. సో ఆ పావురం గుడ్లు పెట్టడం వరకే తనకు తెలుసు. తనని పిల్లల్ని చేయడం, పిల్లల్ని పోషించడం ఆ పావురానికి తెలియదు. సో కాకే ఆ గుడ్లను కూడా తీసుకొని పిల్లల్ని చేసి దీని పిల్లలతో సహా పావురం పిల్లల్ని కూడా చూసుకుంటూ ఉండేదన్నమాట. సో ఒకరోజు ఏమవుతుంది, పిల్లలకి బాగా ఆకలిస్తుంది. తన పిల్లలకి, పావురం పిల్లలకి ఆకలిస్తుంటే తనకేమో ఆహారం ఎక్కడ దొరకదనమాట. సో ఆహారం కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటుంది. ఎక్కడ కనిపించదు. చెత్త కుండీలో కూడా ఆహారం అనేది కనిపించదనమాట. అరే అలా బాగా ఆకలిస్తుంది పిల్లలకి, నాకు ఎట్లా ఆహారం అనేసి బాగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఆలోచిస్తూ అలా ఎగురుతూ చాలా దూరం కాకి వెళ్తుందన్నమాట. వెళ్ళి ఒక దగ్గర బాగా అలసట వచ్చేసి ఒక దగ్గర ఏం చేస్తుంది, ఒక చెట్టు మీద వాలుతుంది. అప్పటికి పెద్ద వర్షం వస్తుంది. తన పిల్లలకి ఆహారం అందించాలి, తను తినాలి అనే ఆలోచనలతో ఒక చెట్టు మీదకి వెళ్ళి ఒక చెట్టు మీద ఇట్లా వాలుతుందనమాట. వాలి ఎదురుగా చూస్తే ఒక ఇంట్లో ఒక కుటుంబ సభ్యులు వాళ్ళు భోజనానికి ఏర్పాటు చేసుకొని మంచిగా విందు చేస్తున్నారనమాట. సో అనుకుంటుంది కదా, అబ్బా వీళ్ళు భోజనం చేస్తున్నారు, వీళ్ళు చేసినాక నాకు 4 మెతుకులు పడేస్తారు, నేను తిని నా పిల్లలకి పెట్టుకోవచ్చు అని ఆలోచిస్తుంది. అదేవిధంగా ఆ పిల్లలు వాళ్ళు తింటున్నారనమాట. అలాగే ఆ ఇంటి ముందు ఒక ముసలివాడు కూడా కూర్చొని ఉంటాడు. ఆ ముసలివాడు తను కూడా ఏడుస్తూ ఉంటాడు. వీళ్ళేమో లోపల మంచి వంటలు, మంచి భోజనాలతోటి మంచిగా వాళ్ళ తినే ఆహారం అనేది చాలా బాగుందన్నమాట. అంటే అన్ని రకాల ధాన్యాలు ఉన్నాయన్నమాట, తింటున్నారు. అలానే ఇంటి ముందు కూర్చున్న ముసలివాడు మాత్రం ఏదో దిగులుగా బాధగా కూర్చొని కళ్ళల్లో నుంచి నీళ్లు తెచ్చుకుంటా తను ఆలోచిస్తూ తన అన్నం ప్లేట్కి వెళ్ళి చూస్తున్నాడు. ఏంటా అనేసి ఆ ప్లేట్కి వెళ్ళి చూస్తే ఆ ప్లేట్లో ఒక ఎర్రటి పచ్చడితో కలిపిన అన్నం ముద్ద, ఒక ఆవకాయ ముక్క ఉందన్నమాట. సో నాకు అనిపించింది, ఓహో ఇదా అంటే ఈ పెద్ద ఆయన ఈ కారం అన్నం అని పెట్టేసి వాళ్ళు మంచి విందు చేస్తున్నారని అప్పుడు అర్థమైంది నాకు. సరేలే ఆలోచిస్తున్నా, చూస్తా ఒకవేళ వాళ్ళు త్వరగా తినేసి నాకు ఆహారం కొన్ని మెతుకులు ఇస్తారు కదా, తీసుకొని నా పిల్లలకి పెట్టుకుందామని అక్కడే ఎదురు చూస్తూ ఉన్నా. ఆ పెద్ద ఆయన కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూనే ఉంటాడు, భోజనం చేయకుండా నా వైపు చూసి నాకు తీసుకొచ్చి ఆహారం అనేది నాకు పెడతాడనమాట. పెడితే నాకు అనిపించింది, సరే పెద్ద ఆయన తినడేమో అనేసి నేను ఆ ఆహారాన్ని తీసుకొని నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట. నా పిల్లల దగ్గరికి వెళ్ళేసి ఆహారం మా పిల్లలకి పెట్టి అప్పుడు ఆ తర్వాత మిగిలిన ఆహారాన్ని నేను తిన్నాక అలానే ఒక 20 రోజులు గడిచిపోతూ ఉంటుంది. 20 రోజులు గడిచిపోయాక అలా ఏదో ఒక విధంగా నా పిల్లలకి ఆహారం, ఆ పావురాని పిల్లలకి ఆహారం పెట్టాను. 20 రోజుల తర్వాత నా పిల్లలకి మళ్ళీ అదే స్థితి, ఆకలిస్తుంది, ఎక్కడ అన్నం మెతుకులు దొరకట్లేదు, ఎక్కడ ఆహారం దొరకట్లేదు. అలానే ఎగురుతూ వెళ్తూ ఒక చిన్న పారే కాల్వ, ఒక చిన్న వాగు దగ్గర వాలిపోయి ఉన్నాను అనమాట. అక్కడ కొంతమంది పిండ ప్రదానం చేస్తున్నారు. సో అక్కడ నేను ఏమనుకున్నా, పిండ ప్రదానం చేస్తున్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోయాక నేను తన్ని తీసుకొని వెళ్ళి నా పిల్లలకి పెడతాననేసి అనుకుంటాడు. అక్కడికి వెళ్ళి చూసి ఆ పిండం ఆహారం తీసుకోవడానికి వెళ్ళగానే ఆ ఫోటోలో నాకు ఆ ముసలాయన కనిపించాడు. ఎవరో కాదు, అక్కడ నాకు 20 రోజుల క్రితం ఒక పెద్ద ఆయన నాకు పచ్చడి మెతుకులతో తింటూ ఏడుస్తూ కనిపించాడు. ఆ రోజు నా పిల్లల్ని కడుపు నింపాడు కదా, ఆ పెద్ద ఆయన ఫోటో చూసి నా గుండె ఒక్కసారిగా పగిలిపోయింది.
అరే ఈ పెద్దాయననా ఆయన ఆ రోజు కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటూ అన్నం కూడా తినకుండా ఒక్క మెతుకు తినకుండా తను నన్ను చూసి నాకు ఇచ్చారు, నా పిల్లల్ని కడుపు నింపాడు తను. ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఆ పెద్దాయనకి. అరే చూసారా, ఏంట్రా బాబు మీరే ఏ మానవ జన్మరా నాయన. మనిషి ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోకుండా మీరు మాత్రం పంచభక్ష పరమాన్నాలు తిని ఆయనకి పచ్చడి మెతుకులు పెట్టారు కదా. ఇవాళ ఆయన లేకుండా దూరంగా పోయేసరికి మీరు మాత్రం మంచి ఆహారము మంచి ఆహారం తీసుకొచ్చి ఆయనకి పెట్టి కాకి రూపంలో వచ్చి తినిపోవాలని ఎదురు చూస్తున్నారా? ఇదేం జన్మరా నాయన. దేవుడి దయ, నేను మనిషి జన్మ ఎత్తలేదు. చిచి, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా భూమి మీద? బతికున్నప్పుడు మాత్రం తనని చూసుకోకుండా ఏడిపిస్తూ మీరు తింటూ ఆయనని బయటపడేసి ఇంత పచ్చడన్నం పెట్టి తనని ఏడిపిస్తూ 20 రోజులు ఎంత గోస అనుభవించాడో నాకు అర్థమవుతుంది. ఇవాళ మాత్రం తనకి పిండ ప్రదానం చేస్తూ ఎంతో బాధగా ఎంతో ఏడుస్తూ ఎంతో ఘనంగా చేస్తున్నారు. ఇదేంటి, మనిషి ఉన్నప్పుడు చూసుకోవడం తెలియదు కానీ మనిషి పోయాక ఎలా చేస్తున్నారు? సరేలే, ఇదేమైనా నాకు అవకాశం దొరికింది. ఆ ముసలాయన రుణం తీర్చుకోవాలనిపించింది. అందుకే మిగతా కాకుల దగ్గరికి వెళ్ళి మీరు ఆ పిండం ముట్టుకోకండి, అసలే ఇలా జరిగిన కథ అంతా మిగతా కాకులకి చెప్పి ఏ కాకి కూడా చెట్టు మీద ప్రతి ఒక్క కాకి వచ్చి వాలుతుంది కానీ ఏ కాకి ఆ పిండం ముట్టడం లేదనమాట. అప్పుడు వాళ్ళ కొడుకు, ఆ ముసలి ఆయన వాళ్ళ కొడుకు ఏడుస్తూ అలానే ఉంటాడు. అప్పుడు తన పిల్లలకి మాత్రం తను ఆహారం తీసుకెళ్ళాలి. అరే ఎలా మరి ఇప్పుడు ఈ పిండం తీసుకోవట్లే కదా అని ఆలోచిస్తూ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు ప్రజలందరూ చాలామంది ఊరా వచ్చి ఏంటి ఇక్కడి వరకు వచ్చిన కాకులు ఆ చెట్టు మీదనే వాలిపోతున్నాయి, 1 కొన్ని వందల కాకులు ఉన్నాయి కానీ ఈ పిండం ముట్టుకోవట్లేదు అంటే బ్రతికున్నన్ని రోజులు మీరు ఆ పెద్దాన్ని ఎంత గోస పెట్టారో అర్థమవుతుంది. ఇదా మీరు చూసుకునే పద్ధతి? అందుకే ఇంతవరకు ఒక కాకి కూడా ముట్టడం లేదు. మీ బతుకులు మీరు అని ఒక్కొక్కరు ఒక్క మాట అంటుంటే వాళ్ళు కుమిలిపోతూ ఏడుస్తూ చాలా బాధపడతారనమాట. ఈ కాకి అనుకుంటుందన్నమాట, నేను మానవ జన్మ ఎత్తకపోవడమే మంచిది. నేను ఇలా ఎంత కష్టపడైనా నా పిల్లలకి భోజనం పెట్టుకొని వాళ్ళని పెంచి పోషిస్తానే కానీ ఇలాంటి మానవ జన్మ ఎత్తి ఇలా తల్లిదండ్రులను బాధ పెడుతూ ఇలాంటి బ్రతకటం నా వల్ల కాదు. దేవుడా, నన్ను ఇలా పుట్టించినందుకు చాలా ధన్యవాదములు. ఒక్కొక్కరు కాకిలా అరుస్తున్నావు అని అంటుంటే చాలా బాధేసింది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నా రంగు నలుపే కావచ్చేమో కానీ నా మనసు చాలా తెలుపైనది, చాలా తెల్లనైనది, మీలాగా అసలే కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక కాకి కథ. నిజంగా చాలా బాధేసింది ఈ కథ విన్నాక. మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్